నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీపీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ బీజేపీలోకి చేరిన విషయం అందరికీ తెలిసింది. అయితే కాషాయధారి కమల దళాధిపతి కావాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ రాజకీయాల్లో మార్పు రావాలంటే ఖచ్చితంగా సాధువు అవసరమని చెప్పారు పరిపూర్ణానంద స్వామీజీ. ఇక ప్రస్తుత రాజకీయాలపై పరిపూర్ణానంద స్వామీజీ మనసులో మాటేంటో తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వామీజీ చూస్తే కానీ ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగాయి. 60-70 స్థానాల్లో మీరు విపరీతంగా ప్రచారం నిర్వహించారు. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు మౌనం వహించారు. కారణం? ఎలక్షన్స్ అనేది ఒక ప్రక్రియ. ప్రజాక్షేత్రంలో నాకు భారతీయ జనతా పార్టీ ఈ పని చేయండి అని అప్పచెప్పారు. ఆ పని పూర్తి చేశాను. ఆ తర్వాత నేనేం మౌనంగా ఏం లేను. నా పనులు నేను చేసుకుంటున్నాను. నా ప్రసంగాలు నావి నడుస్తూ ఉన్నాయి. నేను చేయాలనుకున్నటువంటి సర్వీస్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. మొన్న ఉద్దానంలో నేను ఎప్పుడైతే 2 years బ్యాక్ అక్కడ ప్రసంగం చేసినప్పుడు, అంటే స్పీచెస్ ఇచ్చినప్పుడు వచ్చిన డబ్బుని కిడ్నీ పేషెంట్స్ కోసం ఒక పెద్ద మొబైల్, ఒక డయాగ్నోస్టిక్ దీని కింద తయారు చేసి ఇచ్చాము. ఈజ్ వర్త్ ఆఫ్ 6 lakhs రూపీస్ మిషనరీ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 12 lakhs ఏదో చేయాలన్నారు. మళ్ళీ వెళ్తాను, స్పీచెస్ ఇస్తాను. అలాగనే రకరకాల యాక్టివిటీస్ అవి నడుస్తూనే ఉన్నాయి. పొలిటికల్ వైజ్ గా మీరు మౌనం వహించారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పొలిటికల్ గా అంటే మళ్ళీ ఇప్పుడు అమిత్ షా గారు పిలిచి నాకు బాధ్యత ఇచ్చారనుకోండి, చేస్తాం. అంటే యాక్చువల్గా పొలిటీషియన్స్ 2 రకాలుగా ఉంటారు. ఒకటి వాళ్ళు నిలబడి, వాళ్ళు ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఒక ఎమ్మెల్యే గాను ఎంపీ గాను నిలబడి పోటీ చేసి దానికి వాళ్ళు సమాయత్తమై చేసేటువంటిది. వాళ్ళు నన్నేం నిలబడమని లేదు. నేను ఏదో పవరో ఒక పొజిషనో ఉండాలనేటువంటి దానికి నేను వెళ్ళలేదు. నాకు అక్కడ ఏంటంటే ధర్మానికి దీనికి ఒక వేదికగా ఉంటుంది, నేను వెళ్ళాలి, నా అవసరం ఉంటుందేమో వాళ్ళకి అనేటువంటిది. వాళ్ళు కూడా అడిగారు, రమ్మనమన్నారు, నేను వెళ్ళాను. వాళ్ళు నాకు పని ఇచ్చారు, పని పూర్తి చేశాను. ఇప్పుడు నేను పోటీదారుని అయితే నేను మళ్ళీ ఇంకొక దానికి ప్రిపేర్ అవ్వడం ఉండాలి. మళ్ళీ వాళ్ళు పిలిచి నన్ను ఏదన్నా పని చేయమన్నారు అనుకోండి, ఐ విల్ వర్క్ ఫర్ దెమ్. పరిపూర్ణానంద స్వామీజీ నెక్స్ట్ బీజేపీలో గొప్ప స్థానంలో ఉండబోతున్నారు అని. స్థానము లేకపోతే మనం ఇంకొకటో ఏదో మనం కోరుకునేటువంటి ఆలోచన నాకైతే ఎప్పుడు లేదు. వాళ్ళు కనుక ఏదైనా ఒక బాధ్యత ఇచ్చి దానికి ఏదైనా ఒక స్థాయిని ఇవ్వగలిగితే తప్పకుండా ఆ స్థాయికి తగ్గ బాధ్యతని నేను పూర్తిగా నిర్వర్తిస్తాను. అది వాళ్ళు ఇచ్చిందని నేను చేస్తాను. ఇక కేసీఆర్ని విమర్శిస్తూ మీరు ప్రచారం చేశారు స్వామీజీ, కానీ మిగతా స్వామీజీలు కేసీఆర్ని ఆశీర్వదించారు. సో ఈ స్వామీజీలోనే ఈ డిఫరెన్షియేషన్ ఏంటి? నన్ను మీరు దయచేసి ఏంటంటే పీఠాధిపతుల లెక్కలో వేయొద్దు. పీఠాధిపతుల దగ్గర ఏంటంటే ఎవరు వెళ్ళినా వాళ్ళు ఆదరిస్తారు, లేదా కొంతమందికి వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండొచ్చు. నేను కేసీఆర్ గారిని ఎక్కడా విమర్శించలేదు. ఇష్యూ బేస్డ్గానే. కేసీఆర్ గారితో నాకు వైరం లేదు, కేసీఆర్ గారితో నాకు మిత్రత్వం లేదు, ఆయన దగ్గర నుంచి నేనేమీ పొందడం లేదు. ఓకే, నాకు ఎటువంటి లావాదేవీలు లేవు, లాభాపేక్ష లేదు. వాస్తవంగా ఇష్యూ బేస్డ్గా ఏదైనా ఉంటే మనం చెప్పాలి, చెప్తా. నేను కేసీఆర్ గారే కాదు, అది మోడీ గారి విషయమైనా చెప్తాను, లేకపోతే రాహుల్ గాంధీ విషయం అయినా చెప్తాను. ఎందుకంటే నేను ఈ సమాజంలో ఉన్న ఒక సభ్యుడిగా నేను కూడా ఓటేశాను కాబట్టి. స్వామీజీలు ఓటేశారా? నేను వెళ్ళి ఓటేశాను. ఇప్పుడు మీరు అన్న స్వరూపానంద స్వామి వెళ్ళి ఓటేశారా? వేయలేదు. జీర్ స్వామి వెళ్ళి ఓటేశారా? వేయలేదు. నేను వేశాను. మరి నన్ను వాళ్ళతో పోలిస్తే ఎలాగా? వాళ్ళు పీఠాధిపతులు, వాళ్ళు అక్కడదా కన్ఫైన్ అవుతారు. సో నాకు ఆ పీఠాధిపత్యం కానీ అది కానీ నేనేం తీసుకోలేదు. మొదట్లో నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా లేదు, నేను దీనికోసం కాదు, నేను దీనికోసం ఉన్నాను. ప్రతి వ్యక్తి వాళ్ళ నేచర్ని బట్టి, క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి ఆలోచన థీమ్ని బట్టి వాళ్ళు కొన్ని ఎంచుకుంటారు. నేను ఎంచుకున్నటువంటిది కూడా సన్యాస మార్గం అనేటువంటిది నాకు అద్భుతంగా దోహదపడుతుంది. కానీ నా పోకడ, నా యొక్క ఆలోచన, నా విధానం సమాజంలో నేనున్నప్పుడు సమాజం కోసం నేను ఏదైనా చేయాలి. స్వామీజీ, మీరు ఆధ్యాత్మికత వైపు నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఆధ్యాత్మికతలోని ఉండే రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు. సో రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తే ఈ సిస్టమ్ కరెక్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? సహజంగా ఏంటంటే రాజకీయం మారాల్సిన పని లేదు, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. ఎందుకనంటే రాజకీయము అనేటువంటిది ఒక పెద్ద వ్యవస్థ, అన్నిటినీ నడిపేది. ఈవెన్ ఆధ్యాత్మికాన్ని కూడా నడిపేది రాజకీయమే. ఈరోజు ఆశ్రమాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? మఠాలు, మందిరాలు, గోశాలలు, లేకపోతే సత్రాలు, చావళ్ళు, గుళ్ళు.
పురాలు ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఒక ప్రభుత్వం చేతిలో ఉంది. అవును. కాబట్టి ప్రభుత్వాన్ని నడిపేటువంటిది ఒక రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ అంత గొప్పది, కానీ దాంట్లో కూర్చునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, నాయకులు కానీ పాలకులు కానీ ఎవరైతే ఉంటారో, వాళ్ళ మనస్సులో వాళ్ళ బుద్ధిలో అహంకారము, రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు ఇవి ప్రకోపిస్తే అక్కడ ఇంకా స్వార్థం ఏర్పడిపోతుంది. నాది, నేను అనేటువంటిది వస్తుంది. లేదా నేను అనుకున్న దాన్ని అంగీకరిస్తేనే వాడు నావాడు, లేకపోతే వాడిని నేను సమూలంగా తీసిపారేయాలి, పెకలించి పారేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. నా అనుకున్న వాడు ఎంత అప్రాచ్యుడైనా, పనికి మాలిన వాడైనా, వాడు దగులుబాచి అయినా సరే వాడికి నేను పెద్దపీట వేసి కూర్చోబెట్టాలని, లేకపోతే అది కట్టబెడతాను ఇది కట్టబెడతాను అనేటువంటి ఆలోచనలు వస్తాయి. సో అది చాలా ప్రమాదకరం. దానివల్ల సమాజము వెనక్కి పరిగెట్టడం మొదలు పెడుతుంది. ఏదైనా ఒక వ్యవస్థ తయారైతే రాజకీయ వ్యవస్థ లాంటి వ్యవస్థ వల్ల సమాజం ముందుకు పరిగెట్టేటువంటి విధానం పక్కకు పెట్టి ఇటువంటి స్వార్థము, అహంకారము, లేకపోతే రాగద్వేషాలు వచ్చేస్తే వ్యక్తిలో, ఆ వ్యక్తి చేతిలో కనుక ఒక శక్తి ఉంటే ఆ శక్తి ప్రభావవంతమైంది కాబట్టి సమాజాన్ని ముందుకి పరిగెట్టించాల్సింది పోయి వెనక్కి లాక్కెళ్ళిపోతుంది బికాజ్ ఆఫ్ వ్యక్తిత్వం. సో కాబట్టి ఈరోజు రాజకీయ వ్యవస్థలో నాయకుల్లో మార్పులు రావాలి, సంస్కరణ రావాలి. నేను చచ్చిపోతాను, ఏదో రోజు చస్తాను, నా కొడుకైనా చస్తాడు, నా కోడలైనా చస్తాను, మనవడు మనవరాలు ఎవరైనా చచ్చిపోవలసిందే. ఈ భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు, కానీ భగవంతుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నేను భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా అహంకారము, నా వ్యక్తిగతమైన అజెండాలో పెట్టకుండా ఏది ధర్మము, ఏది నిష్పక్షపాతమైనది, ఏది స్వచ్ఛమైనది, ఏది మంచి వ్యక్తులే, ఏంటి మంచి ఏమిటనేటువంటి ఆలోచన చేయగలిగిన నాడే ఖచ్చితంగా సమాజానికి ఒక స్వచ్ఛమైనటువంటి వ్యవస్థ తయారవుతుంది. లేకపోతే సిస్టమ్ కరప్ట్ అవుతుంది. బికాజ్ ఐఎమ్ కరప్ట్, సిస్టమ్ బికమ్స్ కరప్ట్. ఇఫ్ ఐ బికమ్ ది హెడ్ ఆఫ్ ద సిస్టమ్, దెన్ సిస్టమ్ బికమ్స్ కరప్ట్. అండ్ సిస్టంలో కరప్ట్ అయిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతి పర్సన్ కరప్ట్ అవుతాడు. ఇంకా ఆ తర్వాత సమాజం ఒక గందరగోళం అయిపోయి ఒక జుగుప్సాకరమైన సమాజం, ఒకరి మీద ఒకరికి అసహ్యం పుట్టేటువంటి సమాజం, ఆఖరికి తన మీద తనకి అసహ్యం పుట్టే సమాజం తయారవుతుంది. మీరు ఆధ్యాత్మికత వైపు నుంచి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? నా బాధ్యత, సాధువు కాబట్టే నా బాధ్యత. ఆనాడు సాధువులు ఆ బాధ్యత తీసుకున్నారు కాబట్టే వశిష్ఠుడు కానీ, విశ్వామిత్రుడు కానీ, విద్యారణ్య స్వామి కానీ, సమర్థ రామదాస్ కానీ, లేకపోతే మీరు ఎవరిని తీసుకున్నా వాళ్ళు బాధ్యతగా భావించారు కాబట్టి వాళ్ళందరూ ఒక అడుగు ముందుకేసి ఇందులోకి వెళ్ళాలి, దీంట్లో ఒక సంస్కారం నింపాలి, దీన్ని సంస్కరించే దిశగా దీన్ని మెరుగుపరచాలి అనేటువంటి ఆలోచన. ఆ ఆలోచన నన్ను కదిపింది. అదే నేను ఒక పీఠాధిపతిని, ఒక దండం ఉండి, ఒక పీఠం ఉండి దాని వరకు ఉంటే, నేను అసలు నాకు ఆ రకంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒక పీఠాధిపతి అంటే రాజకీయాలకి అంటే ఎవరు వచ్చినా సరే అంతవరకే, దానికి కూడా గీత గీసి అక్కడే ఉంచేటువంటి వ్యక్తుల్లో భారతీ తీర్థస్వామి వారు, శృంగేరి పీఠాధిపతి వారు ఆదర్శప్రాయాలు. ఉంటే అలా ఉండాలి, ముట్టవద్దు. ఆయన పీఠాధిపతి, ముట్టొద్దు. ఎవరు ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ గీత గీసి ఆ గీత అవతల పెడతారు, లోపలికి రానివ్వరు. వస్తే మంచిది నాయన, ఏదో ఇస్తారు పోతారు. వాళ్ళని పులువుకోరు, పాముకోరు, నెత్తిన పెట్టుకోరు, వాళ్ళ కోసం ఏమీ చేయరు. మీ పని మీరు చేయండి, మా ధర్మం మేము చేస్తాం, అక్కడ ఉండండి, బస్ దట్స్ ఇట్. నేను ఉంటే అలా ఉండాలి. లేదా సమాజంలో నాకు మళ్ళీ ఆలోచించి ఒక అడుగు ముందుకేసి దీంట్లో కష్టం రాని, నష్టం రాని, అవమానం రాని, మొత్తం కోల్పోని రోడ్డు మీద ఒంటరిగా నిలబడ్డా సరే దీనికోసం నిలబడాలి అనేటువంటి ఆలోచన సాధువు కాకపోతే సంసారికి రాదు. ఎందుకంటే ఆయనకి భవబంధాలు ఉంటాయి, భార్య పిల్లలు రకరకాలు ఉంటాయి, మానము లేకపోతే గౌరవము, ఇవన్నీ ఆలోచించుకుంటారు. ఇన్ని ఆలోచించుకున్నప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయ వ్యవస్థలో ఒక వ్యక్తి బలవంతుడు అనిపిస్తే ఆ పార్టీ ఏం చేస్తుంది? భయపెట్టో, బెదిరించో, ఇంకోటి చేసో, ఎలాగన్నా నీకు ఇన్ని కోట్లు ఇస్తాను వచ్చేసే నువ్వు నా పార్టీలో వెళ్ళిపోతారు. బికాజ్ వాళ్ళకి అక్కడ కుటుంబం ఏమైపోతుందో ఏమో, నాకు డబ్బులన్నీ పోతాయేమో, నాకు మానం పోతుందేమో, నేను జైల్లోకి వెళ్ళిపోతానేమో. నన్ను జైల్లో పడే, ఇక్కడ పడే, ఎక్కడున్నారు జై శ్రీరామ్ అనుకుని బతుకుతాం. మానము అవమానం అన్నిటిని పక్కన పెట్టేసి నిలబడ్డాం. మన టార్గెట్ ఒకటి, అమ్ముడు పోకూడదు, దట్స్ ఇట్, ఫినిష్. స్వామీజీ, ఆధ్యాత్మిక ప్రవచనాలు మీరు చేసేటప్పుడు అందరూ మీ కాళ్ళు మొక్కారు. రాజకీయాలకు మీరు వచ్చిన తర్వాత కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మీకు ఇందాక నేను చెప్పాను కదా, నేను ఎవ్వరూ నన్నేం విమర్శించలేదు. అరే మన స్వామీజీ ఇలాగా వెళ్ళకుంటే బాగుండు
కొన్ని హృదయాలు ఉన్నాయి. ఖచ్చితం, అది వాస్తవం. అది నేను వాళ్ళకి చెప్పాలనుకునే అంశం ఏంటంటే, మీ స్వామీజీని మీరు ధైర్యంగా విడిచిపెట్టండి, వెళ్ళనివ్వండి. మంచి సాధించడానికి ఒక వ్యక్తి, మీకు నమ్మకమైన వ్యక్తికి మనం ఆ పని అప్పచెప్తే అది సవ్యంగా నడుస్తుంది. మీకు నా పట్ల నమ్మకం ఉంది, మా స్వామీజీ చేయగలరనే నమ్మకం మీకుంది, నన్ను విడిచిపెట్టండి. దీని గురించే మీరు బాధపడద్దు. అలాగనే ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఎప్పుడు పాదాలని మొక్కకండి, పదాల్ని మాత్రమే పట్టుకోండి. పాదాలు కాదు, పదాల్ని. మనం భగవంతుడి పాదాలను ఆశ్రయించాలి, ఒక గురువు యొక్క పదాలని పట్టుకోవాలి. అంటే గురువు యొక్క వాక్యం పట్టుకోవాలి. వెళ్ళి మనం పాదాల మీద పడ్డంత మాత్రాన ఆ గురువు నాకు నా మీద చూడు ఎంతమంది వచ్చి నా కాళ్ళకు మొక్కుతున్నారు అంటే అతను గురువు కానే కాడు. కొంతమంది చూపించుకుంటుంటారు, ఎవరైనా వెళ్ళి అలా కాళ్ళ మీద పడి మొక్కితే వాళ్ళందరూ చూసావా నా కాళ్ళ మీద వచ్చి పడ్డాడు అది ఇదని చూపించుకున్నారు. అది ఆ పడ్డ వ్యక్తికి ఒక సంస్కారం ఉండొచ్చు, కానీ నా కాళ్ళ మీద పడ్డాడు చూసావా, నా కాళ్ళు మొక్కాడు చూసావా అనుకునే వ్యక్తిలో సంస్కారం లేదు నా దృష్టిలో. నమస్కరించిన వాడిలో సంస్కారం ఉంది, కానీ నాకు చూసావా దండం పెట్టాడు, నాకు చూసావా నా కాళ్ళ మీద పడ్డాడు అనుకున్నాడంటే వాడంత మూర్ఖుడు ఎవడు ఉంటాడు. సో నేను ఎప్పుడు పాదాలకి దండం పెట్టడమో లేకపోతే పాద పూజలు భిక్షలు లేకపోతే ఇవి అవి ఐ కీప్ మై సెల్ఫ్ అవే. ఎందుకంటే అది నా పని కాదు, దట్స్ నాట్ మై ఫీల్డ్ ఆఫ్ ఇది. సో నాకేంటనంటే నా భాషణ, నా ప్రసంగము కొన్ని లక్షల మందిని తట్టాలి, లక్షల మంది హృదయాల్ని తట్టాలి, కొన్ని లక్షల మంది హృదయాల్ని ప్రభావితం చేయాలి. తర్వాత వాళ్ళ ద్వారా డబ్బు సమాజంలోకి తీసుకురావాలి. ఆ డబ్బు నేను చేతితో కూడా ముట్టకూడదు, కళ్ళతో కూడా చూడకూడదు. ఆ డబ్బుకి సరైనటువంటి వ్యక్తులను అక్కడ తయారు చేసి మంచి పని వాళ్ళు చేస్తున్నారా లేదా అని నేను చూడాలి. వెనకాల కొరడా పట్టుకుని వాళ్ళ వెనకాల చేస్తున్నారా లేదా అనేటువంటిది చూడాలి. ఇలాగా నా జీవితాన్ని ఒక ప్రత్యేకంగా మలుచుకున్నాను. నాకేమీ ఏ రకమైనటువంటి జంజాటాలు పెట్టుకోలేదు. ఉంటాం, ఈ రోజు ఉంటాం, రేపు ఊడిపోతాం, ఇది పక్కా. అందుకే స్వామీజీలందు పరిపూర్ణానంద స్వామీజీ వేరు అని చెప్తూ ఉంటారు. అంటే వేరంటే నేనేమి అంటే రెండు రకాల అర్థం ఉంటుంది. వేరంటే స్వామియే గాడు పనికిరానోడనే కాబట్టి వేరని చెప్పొచ్చు, లేదా ఈయన వాళ్ళకంటే భిన్నంగా ఆలోచిస్తారనేటువంటి ఆలోచన. ఐ డోంట్ రియలీ కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీథింగ్. నేను చెప్పాను కదా, ఒక దండము పీఠము ఉంటే ఎలా ఉండాలని అంటే, సమాజంలో ఉండాలంటే ఒక భారతీ తీర్థస్వామి వారు, దట్స్ ఇట్. ఆయన హీఈస్ ద రైట్ ఎగ్జాంపుల్. ఆయన దేన్ని ప్రత్యేకించి రాజకీయ నాయకులు ఉంటే ఆ గీత గీసి అక్కడే ఉంచుతారు, ఆయన లోపలికి తీసుకోరు. ఆయన హీ డజంట్ అలౌ. ప్రధానమంత్రి వెళ్ళనివ్వండి, అక్కడ కూర్చోబెడతారు. అంటే ఆయనలో ఆ ఇది ఉంది, మనకు వద్దు వాళ్ళు, కానీ వాళ్ళు వస్తారు, వాళ్ళని అక్కడిచ్చి గౌరవించి మర్యాద ఇచ్చి ఉంచాలి. దాన్ని దాటి లోపలికి వస్తే ఈ రాజకీయం మార్పులు తీసుకొచ్చేస్తాయి. దే నో దట్. సో వాళ్ళు గీత గీసి అక్కడే ఉంచుతారు. వాళ్ళు పులుము కోరు పాము కోరు ఏమి దాని గురించి ఏమి రెండో ఆలోచన ఉండదు. నేను చూశాను వారిని. లేదా ఇలా ఉంటే ఇలా ఉండాలి, నేను ఆలోచించే విధానము, నా యొక్క పోకడ, నా యొక్క అప్రోచ్, నా అభిప్రాయము, ఇవన్నీ దీనికి పనిచేస్తుంది. ఐ లవ్ టు డూ దట్. అంటే చాలా మంది స్వామీజీలను చూసాము, ఏదైనా మనం స్వీకరించాలన్నా, వారు మనల్ని ఆశీర్వదించాలన్నా ఇలానే అంటారు, ఇలా కూడా అనరు, ఇక కాళ్ళు కూడా మొక్కనివ్వరు. అంటే దీని వెనుకున్న నిగూఢ అర్థం ఏంటి? మనకు ముట్టుకోవడము, స్పృశించడం అనేటువంటిది మన కల్చర్లో లేదు మొదటి నుంచి. బికాజ్ మనకు ఉన్నటువంటి అంటువ్యాధులు ప్రబలించి, లేకపోతే ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్ అవి ఇవి ఉండే కారణంగా కావచ్చు, లేదా ఒకరినొకరు ముట్టుకోవాల్సినటువంటి సంస్కృతి కాదు. ఇప్పుడు విదేశాల్లో చూస్తే ప్రేమగానే వెళ్ళి ముద్దు పెడతారు ఎవరికైనా సరే. నేను యుఎస్లో ఒక దగ్గర ఉన్నాను, వెళ్తూ ట్రావెల్ చేస్తున్నాను. సో చిన్నపిల్లలు వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుని వచ్చి ఇలా హగ్ చేసేసుకున్నారు. వాళ్ళు మామూలుగా ఇలా హగ్ చేసుకున్నారు. వాళ్ళు ఎంత ఉంటారు, వాళ్ళు 18 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా వచ్చారు నన్ను తీసుకుని. ఆ అమ్మాయి వచ్చి ఇలా హగ్ చేసేసుకుంది. అంటే వాళ్ళకి ఏమి పాపం రెండో ఆలోచన ఉండదు. కానీ ఇక్కడ ఈ కల్చర్లో నేను ఏమనలేదు. ఐ జస్ట్ వాళ్ళ ప్రేమది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఓకే, దట్స్ గుడ్. ఎందుకంటే ఒకసారి విదేశాలకు వెళ్తున్నామంటేనే మనం కొన్ని విధానాలు అక్కడ ఉంటాయి, వాటిని మనం ఏమీ తృణీకరించొద్దు,
వాటిని విమర్శించక్కర్లేదు. అక్కడ ఉన్నటువంటి పద్ధతులు విధానాలు ఉంటాయి. మనం దాన్ని చూసి కంపేర్ చేసేసి ఇక్కడ అలాగనే ఉండాలి, లేకపోతే ముట్టుకోవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనుకోవడం పొరపాటు. ఇక్కడున్నటువంటి విధి విధానాలు వేరు. అంటే నాకు తెలుస్తున్న పరిధిలో ఒక పీఠాధిపత్యం, ఒక దండం అది ఉందనంటే వాళ్ళు ముట్టుకోకూడదు. దే షుడ్ నెవర్ అలౌ. బికాజ్ వాళ్ళు దైవంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు, ఆ పీఠము, ఆ వ్యవస్థ, వీటితోటి. సో నాకు ఇష్టం కాబట్టి ఇల్లు ముట్టుకుంటాను, నాకు ఇష్టం లేదు. కొంతమంది ఆన్సర్స్ ఇస్తారు, నాకు ఈయనంటే ఇష్టం అంటే నేను ముట్టేసుకుంటాను అంటాడు. ఆ ఇష్టాలతో కాదు అక్కడ ఉండేది. నీ వ్యక్తిగతమైన ఇష్టాలు పనికిరావు. అక్కడ ఏంటంటే పీఠం, దాని నియమం, దాని విధానం, దాని ధర్మం. యూ హ్యావ్ టు బీ లైక్ దట్, దట్స్ ఇట్, నో మ్యాటర్ వాట్. ఇలాగే జరుగుతుంది. శబరిమల అయ్యప్ప టెంపుల్లోకి మహిళలకు ప్రవేశం లేదు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. కానీ సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పిచ్చింది, మహిళలు వెళ్తున్నారు. ఒక స్వామీజీగా నేను చెప్తాను, శబరిమలలో మహిళలకు ప్రవేశం లేదనేది పెద్ద బ్లోఅవుట్ చేసింది మీడియా. కానీ మహిళలకు ఎందుకు ప్రవేశం లేదు? అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏజ్ గ్రూప్ని అక్కడ రెస్ట్రిక్ట్ చేశారు. 10 years లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు వెళ్తున్నారు. 50 ఏళ్ల తర్వాత, అంటే వాళ్ళ యొక్క ఋతుక్రమం దాటిన తర్వాత, వాళ్ళు 50 ఏళ్ళు 55 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరూ వెళ్తున్నారు. కాబట్టి మహిళలు వెళ్ళకూడదు అనేది ఎక్కడా లేదు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఋతుక్రమం యొక్క విధానంలో ఉంటారో, ఆ చట్టంలో ఉంటారో, వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇది కూడా మనం ఎందుకు ఆలోచించాలి? పూర్వం రోజుల నుంచి మనం శబరిమల వెళ్ళాలంటే వ్రతం తీసుకోవాలి, 41 రోజులు వ్రతం చేయాలి కదా. 41 రోజుల్లో ఇది మధ్యలో వస్తుంది కదా, ఋతుక్రమం మధ్యలో. మరి అది వ్రతభంగం అయినట్టు కదా. మరి ఎప్పుడు వెళ్తారు అక్కడికి? 41 రోజులు వ్రతం తీసుకుంటే 41 రోజులు వ్రతం మధ్యలో ఇది వస్తుంది. అప్పుడు ఈ 5 రోజులు ఏదైతే ఉంటుందో ఈ 5 రోజులు భంగం అవుతుంది, వ్రతభంగం. మరి ఎప్పుడు వెళ్తారు? లేదు, ఒకవేళ తీసుకున్నా ఆ వెళ్ళేదారులు అయితే. సో అయితే ఏముంటుందంటే అది నేచరే కదా అంటారు. నేచర్ని ఇప్పుడు సైన్స్ని అడగండి, సైన్స్ ప్రశ్నిస్తుంది ఏంటంటే ఆ సమయంలో స్త్రీ యొక్క శరీరము అష్ట కష్టాలంటే ఒక ఏనుగు వేసి తొక్కినట్లుగా శరీరం అంతా బాధపడుతుంది. అలాంటి ఎంతో లోపల ఒక పరిణామాలు, పరివర్తనలు జరిగేటువంటి ఆ సందర్భంలో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేశారు అక్కడ. ఇది వద్దు, మీరు ఈ ఏజ్ గ్రూప్ పూర్తయ్యే వరకు, ఈ ఏజ్ బ్యాచ్ అయ్యే వరకు జస్ట్ మీరు మీ ఇంట్లో మీ భర్త మాల వేసుకున్న, మీ అన్నదమ్ముళ్ళు మాల వేసుకున్న వాళ్ళకి దండం పెట్టండి, మీ నమస్కారం అక్కడ చేరుతుంది. మీరు వాళ్ళకి కావలసినవన్నీ పూజా పద్ధతులు ఇవన్నీ ఏర్పాటు చేయండి, అక్కడ చేరుతుందని. అందుకనే భార్య భారతదేశంలో ఎప్పుడు నమస్కరించిన పెళ్లి రోజు నమస్కరిస్తుందేమో, ఆ తర్వాత అయ్యప్ప మాల వేసుకుంటే ఆ 40 రోజులు భర్తను నమస్కరిస్తుంది. ఎందుకనంటే నా భర్త ఒక దైవము, అయ్యప్ప స్వామి అనేటువంటి ఒక భావన తనలో వస్తుంది. సో ఈ సంస్కారం చాలా గొప్పది. దీన్ని అర్థం చేసుకోకుండా దీనన్నిటినీ సుప్రీంకోర్టుకి ఏం తెలుసు ఇవన్నీ? నేను వాస్తవంగా అడుగుతున్నాను. పోనీ ఆ జడ్జికి దీని వెనుకున్నటువంటి రిలీజియస్ డీడ్స్ ఏమైనా తెలుసా? ఈ ధార్మికమైన అంశాలు తెలుసా? ఈ సున్నితమైన అంశాలు తెలుసా? ఈ పొందుపరిచినటువంటి అక్కడ ఆ శాసనాలు ఏవైతే ఉంటాయో, ఆ దేవాలయానికి సంబంధించినటువంటి శాసనాలు ఉంటాయో, ఆ శాసనాలు పొందుపరిచినటువంటి వాళ్ళు మూర్ఖుల, వాళ్ళు మొండోళ్ళ, వాళ్ళు మూర్ఖుల, వాళ్ళు ఎంత విఘ్నులు వాళ్ళు. ఒక ఆగమపరంగా అంత దేవాలయం నిర్మించి ప్రతిష్ఠ చేసి ఇన్ని వందల సంవత్సరాలు, సుమారు అక్కడ అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం యొక్క చరిత్ర చూస్తే మినిమం 1000 సంవత్సరాలు అయితే ఉంటుంది. 1000 సంవత్సరాలు ఈ సుప్రీంకోర్టు పుట్టి ఎంతకాలం అయింది? 50 ఏళ్ళు అవుతుంది, లేదా 70 ఏళ్ళు అవుతుంది, అంతే కదా. ఈ 70 ఏళ్ళు పుట్టిన సుప్రీంకోర్టు 1000 సంవత్సరాల చరిత్ర అప్పటి నుంచి ఇప్పటిదాకా నడిచి వచ్చే దాంట్లో ఇది జ్వరబడిపోయి ఇది అలా కాదు ఇలా కాదు అనేటువంటి హక్కు సుప్రీంకోర్టుకి ఎవరిచ్చారు? అంటే నేను పౌరుడిగా అడుగుతున్నా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. సుప్రీంకోర్టు ఎక్కడ వెళ్ళొచ్చానంటే దాంట్లో ఉండే శాసనాల విషయంలోకి వెళ్ళకూడదు. అక్కడ ఏదైనా ఒక సివిల్ విషయంలో, అంటే సామాజిక అంశంలో ఏదైనా అవకతవకలు ఉంటే దాని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు. కానీ ధార్మికమైన విషయంలో, అక్కడున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయంలో, అక్కడ జరగాల్సినటువంటి ఆగమ విషయంలో సుప్రీంకోర్టు ఎంటర్ అవ్వకూడదు. సుప్రీంకోర్టే చెప్పింది మతపరమైనటువంటి అంశాలలో మేము జొరబడకూడదు, మేం చేయకూడదని. ఇతర మతస్థుల యొక్క విషయాల్లో వస్తే జోక్యం చేసుకోమన్నప్పుడు చేయమని చెప్పింది. మరి ఇందులో ఎందుకు జోక్యం చేయాలి? పొరపాటు. అలాగైతే ఇప్పుడు రేపు మసీదుల్లో కూడా మొత్తం మహిళలందరినీ అలో చేయాలి అని ఎవరైనా పిల్లు వేస్తే అలో చేసేస్తారు? వాళ్ళు ఒప్పుకుంటారా? నరికేస్తా ఉంటారు. ఇక్కడేమో
మౌనంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ప్రొటెస్ట్ చేస్తే 1600 మంది మీద ఇప్పటికీ అసలు చాలా బీభత్సమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టి వాళ్ళకి డబ్బులు లేవు, ఏమీ లేవు, బెయిల్ తెచ్చుకోవాలంటే డబ్బులు లేవు, మగ్గిపోతున్నారు వాళ్ళు. ఇంత అరాచకమా? దిస్ ఈజ్ సంథింగ్ బ్యాడ్. అంటే ఒక సరైనటువంటి విధానము, ఆలోచన, పరిధి ఏదీ లేకుండా ఒక పైశాచిక ఆనందం అన్ని చోట్ల ఇదే పొందుతున్నారు. ప్రవచనాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాల్లోకి రావడం అంటున్నారు. సో వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈజీ అంటున్నారు కదా, వచ్చి 1 గంట ప్రవచనం చెప్పమనండి, తర్వాత ఆలోచిద్దాం. నేను ఏర్పాటు చేస్తాను వేదిక. 1 గంట నేను వాళ్ళు కూర్చుంటాం. ఒక మంచి రాజకీయ నాయకుడు, అద్భుతమైన రాజకీయ నాయకుడు 1 గంట ప్రవచనం ఇవ్వమనండి. సమాజం మీద, సామాజిక అంశం మీద 1 నెల ప్రిపేర్ అయ్యి వచ్చి ఇవ్వమనండి. అదే ఆయన నాకు సబ్జెక్ట్ ఇచ్చి నన్ను మాట్లాడమనండి. అది పాపం వాళ్ళకు ఉంటుంది. అంటే నిజంగా అలా అన్నటువంటి వాళ్ళు కూడా నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు వాళ్ళకు ఆలోచన ఇచ్చారు, నిజమే రాజకీయం అనేది చిన్న విషయం కాదు, దీంట్లో మనం ఇంకా చాలా కష్టపడాలి, ముందు జాగ్రత్త ఉండాలనేటువంటిది నాకు అవగాహన కల్పిస్తే మంచిది. అంతేగాని ఏదో బాణం ఎక్కువ పెట్టి విమర్శిస్తాం అనుకుంటే వాళ్ళకి అవకాశం ఇస్తాను, వచ్చి 1 గంట ఇద్దరం మాట్లాడదాం. కాబట్టి ఇది కష్టము, ఇది సులభము అని ఇంకోటి చెప్పడం కాదు, నాకు నేనే ఫీల్ అవ్వగలగాలి. ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటారు, ఏ పని చేస్తున్నా ఇదేంట్రా ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మ విద్యనే 14వ ఏట నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి అభ్యసించినటువంటి వాడిని. బ్రహ్మ విద్యనే నేను 25 ఏళ్లుగా సమాజంలో బోధిస్తున్న వాడిని. రాజకీయం ఏమన్నా బ్రహ్మ విద్య? నాకు నథింగ్. సో ఆనాడు రాజులు విఫలమైతే సాధువులే దాన్ని భుజానికి ఎత్తుకుని దాన్ని ఆచరించి మళ్ళీ దాన్ని ఒక గాడిని పెట్టి మళ్ళీ రాజరిక వ్యవస్థనంతా కూడా ధర్మబద్ధం చేసి నడిపించినటువంటి వ్యవస్థ ఈ సాధు వ్యవస్థ. ఖచ్చితంగా ఏమి, అందుకనే దీంట్లో చాలా కష్టాలు ఉంటాయి, అవమానాలు ఎదుర్కోవాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి. నా అన్నదాన్ని సమస్తం కోల్పోయి ఒంటరిగా రోడ్డు మీద నిలబడాల్సి వచ్చిన, జైల్లో పడేసిన, నన్ను బహిష్కరించారు. ఇదే కేసీఆర్ గారికి నేనంటే అభిమానమే, నన్ను బహిష్కరించారు. అభిమానం వేరు, ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు కలిగింది అని అంటే ఆ ఇబ్బందులకి తగ్గట్టుగా వాళ్ళు తీసుకునే చర్యలు వేరు. ప్రిపేర్ అయ్యాను నేను, ఆయన అభిమానం కదా అని నన్ను అభిమానించారని నేనేం ఫీల్ అవ్వలేదు, అభిమానించినప్పుడు ఫీల్ అవ్వలేదు, నన్ను అవమానించినప్పుడు ఫీల్ అవ్వలేదు. రెండూ తీసుకున్నా, నాకు కాదు దైవానికి విడిచిపెట్టా. దైవం విల్ టేక్ కేర్. అది ఒకవేళ పొరపాటు అనుకోండి, దైవం దానికి తగ్గ ఫలాన్ని ఇస్తుంది. అది నిజమే అనుకోండి, మంచిదే అనుకోండి, నన్ను బహిష్కరించడం నిజంగా ఆయన చేసిన మంచి పని అనుకోండి, దైవం ఖచ్చితంగా దానికి ఏమి హర్షిస్తుంది, నేచర్ హర్షిస్తుంది. ఐ బిలీవ్ ఇన్ నేచర్. వెన్ హ్యూమన్ కైండ్ బికమ్స్ హెల్ప్లెస్, ద నేచర్ విల్ టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఖచ్చితంగా నేచర్ దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ నడిపిస్తుంది. కాబట్టి కష్టాలు, నష్టాలు, అవమానాలు, తర్వాత మనకు అపకీర్తి, లేకపోతే అన్నీ కోల్పోవడం, మొత్తం పోవడం అన్నీ జరుగుతాయి. అంటే ఇలా జరగాలని లేదు, జరగవచ్చు. కానీ అది వేరే ఒక సంసారంలో, సామాన్యమైన మానవులు వాళ్ళు రాజకీయం నుండి తట్టుకోలేక వాళ్ళు లొంగిపోవచ్చు. ఏముందంటే నాకు ఒక సత్యం నాకు తెలుసు, నేను పుట్టేటప్పుడు ఒక్క బట్ట ముక్క కూడా ఒంటి మీద లేకుండా పుట్టాను. ఓకే, మొన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు పోయారు, ప్రధానమంత్రి. పోయినప్పుడు ఆయన్ని కట్టెల మీదకి ఎక్కిస్తే ఆయన మీద ఒక్క బట్ట కూడా ఉంచరు, మొత్తం బట్ట తీసేస్తారు, పైన అరిటా చేస్తారు, కాల్ చేస్తారు. మనిషి పుట్టేటప్పుడు ఒక్క గుడ్డ, ఒక్క దారం పోగుండదు, పోయేటప్పుడు ఒక దారం పోగుండదు, ఈ మధ్యలో చుట్టుకున్నవి ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. వీ డోంట్ కేర్ ఫర్ దట్. సో ఆ స్థాయిలో ఆలోచించగలిగే వ్యక్తి మాత్రమే ఇందులో అడుగు పెట్టాలి. ఏది పోయినా పర్వాలేదు, ఏది ఉన్నా పర్వాలేదు, ప్రాణజాయ్ పర్వచ్చన్న జాయ్ అన్న స్థితిలో ఉంటే ఖచ్చితంగా నన్ను ఎవరు దాన్ని అర్థం చేసుకోగలరే కానీ దాన్ని అపార్థం చేసుకోలేరు. పరిపూర్ణానంద స్వామీజీకి క్రోధం ఎక్కువ అని చెప్తూ ఉంటారు. సో దీనికి ఏం చెప్తారు? నాకు ఆగ్రహం ఎక్కువ, క్రోధం కాదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరినైనా అడగండి, నాలో మాతృత్వం ఉంటుంది. నాలో నేను బయటికి కనిపించే ఆ మనస్తత్వము జడ్జి చేయకూడదు. నాలో మాతృత్వం ఉంటుంది, నాలో ఆ రకమైన ఒక వాత్సల్య భావం ఉంటుంది. నాకు క్రోధం కంటే ఆగ్రహం ఉంటుంది. ఎవరైనా మా అమ్మని ఏదైనా అంటే బయట పాపం వాళ్ళు ఏం చేయలేకపోయినా లోపల కుమిలిపోతారు, అరే నా అమ్మని ఇలా అన్నారని.
కానీ నేనైతే లోపల కుమలను, బయటికి చేయాల్సింది చేసేస్తాను తర్వాత. నాకు లోపల పెట్టుకోవడం, గందరగోళం అవ్వడం ఇవి నాకు చేత కాదు. అంటే నేను చెయ్యను. దానివల్ల ఏంటంటే నా సాధన కుంటుపడుతుంది. నాకు అది ఆటంకం అనిపిస్తుంది. ఇప్పుడు కంట్లో పులుసు పడితే మనం ఏం చేస్తాం? అది తొలగిస్తాం. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందంటే ఏదో పెట్టి గుచ్చి దాన్ని తీసేస్తాం, అంతే కదా. దానికి క్రోధం అనుకుంటే తప్పది. కంట్లో నలుసు పడితే దాన్ని అలాగనే ఉంచుకుని దాన్ని ఏమనకుండా అలాగ బుజ్జగించి అలా ఉంచితే అది చాలా మంచిది అనుకుంటున్నారా? లేదు. ఇలా నలిపేసుకుని దాన్ని తీసేసి నీళ్ళకి చల్లేసుకుని తీసేస్తాం. అంటే నలుసు మీద ఏమన్నా మనకేమన్నా కోపం ఉంటుందని కాదు. అది ఎక్కడుంటే అక్కడే ఉండాలి. అది వచ్చి నా కంట్లో పడింది అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది. అలాగనే నాకు ఏ వ్యక్తి మీద నాకు క్రోధము లేకపోతే కోపము ఇటువంటివి లేవు. నేను ఏ వ్యక్తిని నేను వ్యక్తిగతంగా విమర్శించను. అతనిలో లోపమో పాపమో అది అతని కర్మ. నేను ఎప్పుడు ఆ జోలికి వెళ్ళను. కానీ ఎవరైనా ధర్మం జోలికి వచ్చినా, ధర్మము ఈ వ్యక్తి వల్ల గ్లాని అవుతుందని అనిపిస్తే, అంటే హిందుత్వం మీద, హిందూ సంస్కృతి మీద దాడి చేసిన, దీన్ని విమర్శించిన నేను ఒప్పుకోను. ఈ సంస్కృతిలో పుట్టాను, దీనికి వారసుని, నేను అంగీకరించను, ఒప్పుకోను. ఒప్పుకోవాల్సిన పని కూడా లేదు. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఐ హ్యావ్ రైట్ క్లారిటీ ఇన్ మీ, ఐల్ గో లైక్ దిస్. ఇప్పుడు కాదు, నేను 20 ఏళ్ళు బతుకుతానేమో ఈ భూమి మీద, ఆ 20 ఏళ్ళు అలానే ఉంటాను. ఆఖరి ఊపిరి రోజు కూడా అలానే ఉంటాను నేను. ఐ డోంట్ కాంప్రమైజ్ ఇన్ దట్. దాన్ని క్రోధం అనరు, దాన్ని ఆగ్రహం. నా ధర్మం పట్ల నాకున్న ఆగ్రహం. ఆగ్రహం అని అంటే నా ధర్మం పట్ల నాకు ఉండేటువంటి ఆ అభిమానం, ఆ గాఢమైనటువంటి అభిమానం, ప్రగాఢమైన అభిమానం, అది ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ దాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు ఎవరో విమర్శించారు, ఇప్పుడు కంచైలే గారు లేకపోతే ఓవైసీ గారు, వాళ్ళు అందరూ చాలా విమర్శించారు. వాళ్ళని అంతవరకే అంటాను తప్ప, వాళ్ళు ఎదురుపడ్డా వాళ్ళతోటి నాకేం విభేదం ఉండదు. వాళ్ళకి నిజంగా నా అవసరం ఏదైనా నేను తీరుస్తాను. ఎందుకంటే అక్కడ మానవత్వం. వాళ్ళకి ఏదైనా అవసరం నావాలంటే నేను చేస్తాను, అది నా మానవత్వం. అక్కడ మానవత్వ ధర్మాన్ని కూడా నేను వదులుకోను, మానవతా ధర్మాన్ని కూడా వదులుకోను నేను. అది కూడా ధర్మమే కదా. సాటి మానవుడు నాకు అక్కర్లేదు. ఇష్యూ బేస్డ్ వచ్చినప్పుడు దట్స్ ఇట్. ఇష్యూ దట్స్ ఇట్. రిజర్వేషన్ వ్యవస్థ వచ్చి అగ్రవర్ణాలకి జాబులు లేకుండా చేస్తుంది. అంటే ఈ రిజర్వేషన్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే చాలా స్పష్టంగా చెప్పారు. సామాజికంగా అణగదొక్కబడి, సామాజికంగా వెనకబడి, సామాజికంగా పూర్తిగా ఏ స్పృహ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక వ్యవస్థ ఉంది. సో ఆ కొలబద్ద తీసుకుంటే ఖచ్చితంగా ఈ 3 అంశాల పట్ల, వర్ణం పక్కన పెడదాం, సహజంగా చూస్తే సామాజికంగా అణగదొక్కబడ్డటువంటి వర్ణాలు తీసుకుంటే, ఎస్సీ ఎస్టీ బీసీ వర్ణాల్లో తీసుకుంటే నిజంగా చెప్పాలంటే సామాజికంగా అణగదొక్కబడ్డ వర్గాలు అవి. సో అంబేద్కర్ గారి యొక్క దయ వల్ల, ఆయన యొక్క దార్శనికత వల్ల ఆ వర్గాలకి ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ అయినా, లేదు ప్రైమ్ మినిస్టర్ అయినా, లేదు చీఫ్ మినిస్టర్లైనా, లేదు అక్కడక్కడ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా, లేదా అధికారంలో ఉన్నా, లేదు 4 రూపాయలు సంపాదించుకుని ఒక సమాజంలో వాళ్ళు గౌరవంగా నిలబడగలిగేటువంటి వాళ్ళు తయారైనా, ఏది బీసీల్లో ఎస్సీల్లో ఎస్టీల్లో, ఇది మరిచిపోకూడని అంశం. వాళ్ళ శక్తితో పాటు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి, ఆ రిజర్వేషన్ అనేటువంటిది. ఆయన కనుక లేకపోయి ఉంటే నిజంగా చాలా చాలా ఇంకా సమాజం, అణగదొక్కబడ్డ సమాజం, ఒక వర్గం, ఒక గ్రూప్ ఉండేది. కానీ ఈరోజు చాలా మార్పులు వచ్చాయి దానివల్ల. కానీ ఆ రిజర్వేషన్లని సరిగ్గా ఏ రాజకీయ పార్టీ కూడా సద్వినియోగం చేయలేదు. ఆ మహానుభావుడి యొక్క దార్శనికతని ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నారు తప్ప, దాన్ని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో ఎవరికి వాడు. ఇప్పుడు నా దృష్టిలో ఒక సన్యాసం తీసుకుంటే కులాలకు అతీతంగా నిలబడాలి. అలాగే ఒక నాయకుడు పదవి తీసుకుంటే కూడా సమాజంలో, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయితే ఆయన నియోజకవర్గంలో ఓన్లీ ఒక కులమే ఉంటుందా? అన్ని కులాలు ఉంటాయి. అప్పుడు ఆ ఎమ్మెల్యే ఎలా ఉండాలి? అన్ని కులాలకి అతీతంగా నేను ఈ కులానికి చెందిన వాడిని స్పృహ పక్కకు పెట్టి తాను అందరితో మమేకమై నిలబడగలగాలి. సో ఆ ఆలోచన ఖచ్చితంగా రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధితోటి ఆలోచించి
ఆ రకమైన వ్యవస్థ తీసుకెళ్ళి ఉంటే ఈ పాటికి భారతదేశంలో రిజర్వేషన్లు అక్కర్లేకుండా అందరూ ఎదిగిపోయి ఒక అద్భుతమైనటువంటి సమాజం తయారై ఉండేది కదా. అప్పుడు ఏం చేసి ఉండాలి, భావుకతలో సమతుల్యత లేనటువంటి వాళ్ళు, ఓకే, అంటే ఆ హార్మోని లేనటువంటి వాళ్ళకి, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి, మానసిక వైకల్యం ఉన్న వాళ్ళకి, లేదా ఏమాత్రము డబ్బు లేకుండా దరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఈ వర్గాలను అప్పుడు సపరేట్ చేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వాళ్ళకి సరైనటువంటి రిజర్వేషన్లు ప్రకటించి ఉంటే ఇంకా బాగుండేది దేశం. అంటే ఒక స్థాయి వరకు అణగదొక్కబడ్డటువంటి వర్గాలన్నింటినీ బాగా పైకి తీసుకొచ్చి 70 ఏళ్ళు వచ్చిందిగా మనకు స్వాతంత్రం వచ్చి. 70 ఏళ్లలో ఈ పాటికి ఎన్ని రాష్ట్రాలు ఉండే? ఇప్పుడంటే 29 రాష్ట్రాలు. అప్పుడు ఇంకా జనాభా సంఖ్య తక్కువ కదా. 70 ఏళ్ళు మనకు స్వాతంత్ర్యం వచ్చే రోజు చూస్తే మన జనాభా సంఖ్య ఈరోజు 130 కోట్లు, అప్పుడెంత? 60 కోట్లు. అందులో భారతదేశం, పాకిస్తాన్ విడిపోయాట వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది. అవన్నీ పోయిన తర్వాత మన భారతదేశంలో చూస్తే 60 కోట్లు 70 కోట్ల లోపే ఉంటారు కదా. అప్పుడు చాలా ఈజీగా అయిపోయి ఉండేది. ఈ 60 కోట్లలో అణగదొక్కబడ్డ సమాజం ఎంత ఉంటుంది? కొంత భాగం ఉంటుంది. నిజంగా రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళలో ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్లి అవగాహన కల్పించి ప్రభుత్వం నిజంగా అప్పటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే అసలు అణగదొక్కబడ్డ వ్యవస్థ, సమాజం అనేది లేకుండా అయిపోయి అందరూ సమసమాజం తయారై ఉండేది. ఓకే, ఇది ఆయన ఆలోచించింది ఆ రోజు అంబేద్కర్ గారు. అలా అయిపోయిన సమాజంలో ఇంకా ఉంటుంది అవకతవకలు. ఏది? మానసిక వైకల్యంతో వెనకబడిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే అంగవైకల్యంతో వెనకబడిపోయిన వాళ్ళు కానీ, లేదా దరిద్రం వల్ల వాళ్ళు వెనకబడిపోయినటువంటి వాళ్ళు కానీ, ఈ 3 వర్గాల వాళ్ళని చేరదీసి మతాలు కులాలు గోడ పెట్టకుండా వీళ్ళు భారతీయులు, వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనేది ఇచ్చుంటే అది కూడా చాలా కాలక్రమంలో అది కూడా మార్పు వచ్చిండేది. బట్ స్టిల్ ఇవి కంటిన్యూ అవుతుంటాయి. వీటి వరకే అప్పుడు రిజర్వేషన్ పరిమితం చేసి ఉండాల్సింది. అప్పుడు ఈ రిజర్వేషన్లు కూడా ఉండదు. అప్పుడు ఇంకా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి అయి ఉండేది. ఇది చేసే దిక్కు మొక్కు ఏ రాజకీయ నాయకుడికి అనిపించలేదు. ఎంతసేపటికి ఎవడి స్థానం కోసం, ఎవడి సీటు కోసం వాళ్ళు రాజకీయాలు చేసుకోవడం, పోతూ ఉండడం, ఇదే జరుగుతుంది. ఈ మార్పు నుంచి రావాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం, మనం చెయ్యాలి అనేటువంటి తెగింపుతో రావాలి. అది రావాల్సినటువంటి నాయకత్వము ఇంకా రావాల్సి ఉంది. బహుశా భారతమాత అటువంటి నాయకత్వాన్ని తీసుకొస్తుందని భావిస్తాం, మనం ఆశిద్దాం. ఇక బీజేపీ పార్టీ పూర్తి హిందుత్వ పార్టీ, ఆ మార్క్ అయితే ఉంది. ఇక బీజేపీ పార్టీ హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తుందని అంటున్నారు. సో దీనిపై ఏమంటారు? మనం అంటే సరిపోదు, బీజేపీ ఏముంటుంది దాన్ని విందాం, ఆ వర్షన్ విందాం. సో కాబట్టి అది సబ్కా సాత్ సబ్కా వికాస్, దాని స్టేట్మెంట్ మీరు చూశారు కదా. అందరితో పాటు అందరి కోసరం, అందరి ప్రగతి కోసరం. సో కాబట్టి ఆ స్టేట్మెంట్ తోటి మనకు అర్థమైపోయింది అది ఒక పక్షంగా ఉంటుందనేటువంటిది ఏం లేదు. అలా అయితే ఇప్పుడు ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకి అద్భుతమైనటువంటి రిజర్వేషన్ వాళ్ళు కల్పించారు. మోడీ గారు ఒక పెద్ద పథకం ఇచ్చారు. సో మరి ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకి ఎందుకు ఇవ్వాలి ఆ పథకం? సో అవన్నీ చూస్తే ఐ థింక్ ఇట్ ఈస్ నథింగ్. కాకపోతే ఏంటంటే బీజేపీ అనేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, విశ్వ హిందూ పరిషత్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి యొక్క భావజాలాలు అందులో ప్రతిబింబిస్తాయి కాబట్టి ఆ రకంగా కాషాయము వాళ్ళ పార్టీ జెండా. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆ ముద్రలు ఏంటనంటే మీడియా చేస్తుంది, లేకపోతే ఇతరత్ర వాళ్ళు చేస్తారు. నిజంగా బీజేపీ పూర్తి హిందుత్వ పార్టీ అయి ఉంటే అది వేరే రకంగా ఉండేది. వాళ్ళ స్టేట్మెంట్ మనం చూస్తేనే అర్థమవుతుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇక స్వామీజీ, ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి మార్పులు తేలేకపోయారు, కానీ స్వామీజీలు సాధువులు రాజకీయాల్లోకి వచ్చి మార్పులు తెస్తారు అని చెప్తే ఎలా నమ్మాలి ప్రజలు? నమ్మక్కర్లేదు. స్వామీజీలు రాజకీయంలోకి వస్తే మార్పు తెస్తారా లేదా అనేటువంటిది పక్కన పెడితే, స్వామీజీ రాజకీయంలోకి వచ్చారనుకుందాం. ఆ స్వామీజీ యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఆయన ఒక 10 ఏళ్ళో 20 ఏళ్ళో 30 ఏళ్ళో సమాజంలో ఉండుంటారు కదా. అందరు స్వామీజీలుగా నేను మూటగట్టి గుండుగుత్తుగా చెప్పను. నేను ఏ స్వామీజీ అయితే రాజకీయంలోకి వచ్చారు, ఇప్పుడు ఆదిత్యనాథ్ యోగి ఉన్నారు ఎగ్జాంపుల్, మనందరికీ ఆయన ఒక ఐకాన్. ఆయన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఏ డబ్బుకి ఆయన అమ్ముడుపోలేదు, ఏ పదవికి అమ్ముడుపోలేదు, ఏ పొజిషను పవర్ కావాలని ఆయన వెంపర్లాడలేదు. ఉంటే ఉంటాము, ఇక్కడ కూర్చుంటే పని చేస్తాము, లేకపోతే నా మఠంలోకి వెళ్ళి పని చేసుకుంటానన్నాడు. ఈయన ఇందులోకి రాకముందు కూడా ఆయన అక్కడ వైద్యం అందించాడు, విద్య అందించాడు,
జంతువుల్ని కాపాడాడు, రకరకాల జంతువుల్ని. ఎవ్వరు వెళ్ళినా ఆయన మఠంలోకి వాళ్ళకి భోజనం పెట్టాడు, ఆదరించాడు. అలాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో కూర్చున్నప్పుడు అతనేమి రూపాయి తీసుకోవాల్సిన పని లేదు. లంచానికి ఆయన దూరంగా ఉంటాడు, ఏదీ లేదు. ఒక క్లీన్ పర్సనాలిటీ, క్లీన్ ఇమేజ్ ఉంది. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని మనం అంగీకరించలేకపోతే కదా, అది దౌర్భాగ్యం మనదే అవుతుంది. సో కాబట్టి ఆ స్వామీజీ సమర్థుడా కాడా అంటే రాజకీయపరమైనటువంటి ఆ విధానాల్ని, అంటే రాజకీయం అని అంటే మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి వ్యవస్థని నడిపించడం, లేదా వ్యవస్థని తన కోసం మలుచుకునేలాగా నడిపించడం. రాజకీయము వ్యవస్థని నడిపించేటువంటి పటిష్టమైన వ్యవస్థగా ఉండాలి. కానీ రాజకీయ వ్యవస్థ కంటే నాయకుడు బలవంతుడయ్యాడు అనుకో అక్కడ ఆ వ్యక్తి, అప్పుడు ఏం చేస్తాడు? తన శక్తితో రాజకీయ వ్యవస్థని, రాజకీయం అనేటువంటి దండాన్ని వాడుకుని మొత్తం వ్యవస్థలన్నింటినీ తన కోసం నడిచేలాగా చేసుకుంటాడు. అది ఒక సాధువు కూర్చుంటే ఆ పని చేయడు. తాను వాటి కోసరం చేసేలాగా మలుచుకుంటాడు తను తాను, కానీ అన్నిటినీ తన కోసరం మలుచుకునేలాగా ఉండదు. కాబట్టి ఈరోజు ఆదిత్యనాథ్ యోగి యొక్క ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ఒక మరక చూపించండి. ఆయన ఆల్మోస్ట్ ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళుగా రాజకీయంలోనే ఉన్నారు. 20 ఏళ్ల నుంచి 22 ఏళ్ల నుంచి ఆయన మొదలు పెడితే ఆయనకి ఈరోజు ఆయనకి 20 ఏళ్ళు, దాదాపు 23 ఏళ్ళు ఎంతో రాజకీయంలోనే ఉన్నారు. ఒక్క మరక చూపించండి. ఈ స్కామ్ను, ఈ డబ్బు తీసుకున్నారు, అది తీసుకున్నారు, ఇది తీసుకున్నారు, ఒక ఘోటాలా చూపించండి, ఏమీ లేదు. అలాంటి ఒక వ్యక్తిత్వం మన కళ్ళ ముందుంది. మనం ఆయన ఈరోజు ఐకాన్. ఒక స్వామీజీ రాజకీయ ప్రవేశం చేసి అరంగేట్రం చేసి, ఏదో ఆయన ఒక మఠం ఉంది, ఆయనకి గోరఖనాథ్ మఠం ఉంది, నాథు సంప్రదాయానికి చెందినవాడు. అలా ఉండి ఒక స్పష్టంగా స్వచ్ఛంగా అలా బ్రతుకుతున్నాడంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. అలాగ కనుక స్వామీజీలు ఉండి జీవితాన్ని దానికోసం అంకితం చేసి ఆ స్థానంలో కూర్చుంటే కెన్ యూ ఇమాజిన్ ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నడపచ్చు. ఎందుకు చేయకూడదు? పరిపూర్ణానంద స్వామీజీ మరో యోగి ఆదిత్యనాథ్ అంటే ఏమంటారు? నాకు కంపారిజన్ కంటే వారి యొక్క ఆదర్శం, వారిని ఆదర్శంగా తీసుకోవచ్చు, కంపేర్ చేయొద్దు. వారిని కొలబద్దగా తీసుకుని ఎస్ నేను అంతే ఎదగాల, లేదు ఇంకా అంతకంటే ఎదగాల, లేదు అంతకంటే తక్కువనా అని కొలత పెట్టుకునే దానికి పెట్టుకోవాలి. కానీ ఏదన్నా ఉంటే ఆ కొలబద్దగా తీసుకోవాలి. కానీ ఆయనతో నేను కంపేర్ చేసేసుకుని ఆయనతో నేను చేసుకునే ఇది కాదు. ఎందుకంటే ఆయన నాకంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి, చాలా అన్నీ చూసిన వ్యక్తి. నేను నిన్నగాక మొన్న అందులోకి వచ్చిన వాడిని. నేను చాలా వచ్చా. ఆయన చాలా వయసు మా ఇద్దరిది ఒకటే సంవత్సరం పుట్టాం. ఆయన 72, నేను 72. కానీ ఒకటే వయసు అయినా ఆయనకి 22 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది దాంట్లో. నేను చాలా చిన్నవాడిని. సో కాబట్టి ఐ డోంట్ కంపేర్ విత్ హిమ్. అదే నేను చిన్నవాడిని ఇప్పుడే వచ్చాను కదా అని నాకేం తెలియదని కాదు. ఏమో నాకు అవకాశం వచ్చి నాకు ఒక సందర్భం వస్తే నేను ఆయన కంటే కూడా చేయొచ్చు. అందుకే నేను ఏది కంపేర్ చేయను. బట్ ఐ అడ్మైర్ హిమ్. ఒక కొలబద్ద ఆయన. సో ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ అన్యాయం చేస్తున్నారు అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈ అంశం పట్ల ఇది ఒక రాజకీయమైనటువంటి విధి విధానాల్లో చూడదగ్గ అంశం. ఆంధ్రాకి మోడీ గారు ఏం చేశారు? ఒక గీత గీసుకుని చూడాలి. ఏం చేయలేదు, దీన్ని చూడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా చేసిన దాన్ని, చెయ్యని దాన్ని బేరీజ్ వేయాలి. అది స్వామీజీగా నేను కూర్చొని మాట్లాడడం కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి నిపుణులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పరిపాలిస్తున్నటువంటి టీడీపీ నిపుణులు, అలాగే ఇతర పార్టీల వాళ్ళు అందరూ కలిపి ఒక వేదిక ఏర్పాటు చేసి దీన్ని ఛానళ్ళలో కూర్చుని విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతిదాడులు చేసుకొని రాజకీయం చేయడం కంటే నిపుణులు కూర్చుని ఆ రాష్ట్రము అభివృద్ధి చెందాలి, మనం రాజకీయాలు పక్కన పెడతాం, ఎవళ్ళు ఉంటామో ఎవళ్ళు పోతామో పక్కన పెడతామని అక్కడ ఉన్నటువంటి వైకాపా కానీ, లేదా జనసేన పార్టీ కానీ, లేదా టీడీపీ కానీ, లేదా కాంగ్రెస్ కానీ, లేదా కమ్యూనిస్ట్ కానీ, లేదా మన బీజేపీ కానీ, ఈ 6 పార్టీలకి చెందినటువంటి వాళ్ళు ఆంధ్రాలో వాళ్ళే నిపుణులు కూర్చుని ఏం చేస్తే బాగుండేది, ఏం చేసుంటే బాగుండేది, సరే చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించమనండి. అందరినీ కూర్చుని నా సలహా అయితే అది. మోడీ గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళెవరు శాశ్వతం కాదు. మోడీ గారికి రేపు ఓటు వేయకపోతే ఇంటికి పోవాలి,
నేను ఉంటాను అక్కడే కూర్చుంటానంటే కుదురుతుందా? కుదరదు. మోడీ శాశ్వతం కాదు, చంద్రబాబు గారు శాశ్వతం కాదు, జగన్ శాశ్వతం కాదు, పవన్ శాశ్వతం కాదు, కమ్యూనిస్టు శాశ్వతం, అందులో లీడర్ శాశ్వతం కాదు, నారాయణ గారు ఎవరో వాళ్ళు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు. శాశ్వతం ఏంటి? రాష్ట్రం శాశ్వతం, ఈ దేశం శాశ్వతం. కాబట్టి శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఇవన్నీ పక్కకు పెట్టి నిపుణులు కూర్చుని ఒక సమన్వయ భావంతో చిత్తశుద్ధితో ఒక వేదిక ఏర్పాటు చేయగలిగితే అది చేయమనండి. ఎందుకు చేయలేకపోతున్నారు? అది చేస్తే ఇంకా వాళ్ళకి రాజకీయం లేదు అక్కడ. అది దట్స్ వాట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ప్రతి ఒక్కళ్ళల్లో ఈ గందరగోళం ఉంది. ఇంకోటి చెప్తాను, రాజకీయ నాయకులు రెండు రకాలుగా సర్వే అవుతారు. ఒకటి కన్ఫ్యూజన్తో, రెండు కన్క్లూజన్తో. మన దేశంలో కన్ఫ్యూజన్ తోటే రాజకీయం సర్వైవ్ అవుతుంది. అంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి సర్వైవ్ చేసేయడం. కానీ కన్క్లూజన్ తోటి సర్వైవ్ అయ్యేటువంటి రాజకీయ వ్యవస్థ అది రావాలి. కన్ఫ్యూజన్తో రాజకీయ వ్యవస్థ సర్వైవ్ అవ్వడం అనేది అది చాలా దుర్భిక్షం. అది దేశానికి, రాష్ట్రాలకి, వాటికి కన్క్లూడ్ చేయాలి. ఇష్యూ ఉందా? ఎస్, లెట్ us కన్క్లూడ్. కమాన్, మనం అందరం కూర్చుందాం, అందరినీ పిలిపించండి ఒక వేదిక మీదకి. ఏం చేస్తామన్నారు, ఏం చేయలేదు, స్పష్టత ఇవ్వండి. సరే చేయలేదు, చేద్దాం, రండి, అందరం కలుద్దాం, రాష్ట్రాన్ని బాగు చేద్దాం, పార్టీలని పక్కకు పెడదాం. ఇప్పుడు అక్కడ నేను అడుగుతున్నాను, జగను, చంద్రబాబు నాయుడు, లేదా పవను, లేదా కమ్యూనిస్ట్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వీళ్ళందరూ ఆంధ్రులే కదా, అందరూ ఆంధ్రులే కదా. ఆంధ్ర కోసం ఎందుకు ఆలోచించట్లేదు? పార్టీల కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? వీళ్ళందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ పక్కన పెట్టండి. అన్ని ఆంధ్రుల కోసం ఆలోచించండి. ఇవన్నీ పార్టీలు పక్కకు పెట్టండి. సో ఈ స్పష్టత రాజకీయ పార్టీల్లోకి రావాలి. నేను అన్నా సరే, టీడీపీ అన్నా సరే, వైకాపా అన్నా సరే, నాకు కన్ఫ్యూజన్లో రాజకీయ వ్యవస్థ సర్వే అవ్వడం అనే దానికి నేను ఐ ప్రపోజ్ కన్క్లూజన్లో రాజకీయ వ్యవస్థ మనుగడ సాగించాలి. సో ఇష్యూని సస్టైన్ చేస్తే మనం కంటిన్యూ అవుతాం అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. సో కాబట్టి ఇవన్నిటికీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఒకటనడం, బీజేపీ ఇంకొకటి అనడం, అక్కడ వైకాపా ఒకటనడం, పవన్ అంటే వీళ్ళంతా ఏదో పేకాడుతూ ముక్కలు తీసుకుంటున్నట్టుగా వీళ్ళందరికీ అలాగా అనిపిస్తుందే కానీ నిజంగా అక్కడ నష్టపోయేది, అక్కడ ఇలాగైపోయేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవ్వకూడదు. వాటికి మనం ఎంత ఉంటాం, వీళ్ళందరికీ ఒకటే ఆలోచన రావాలి. మనం ఎంతకాలం బతుకుతాము, మనం ఏమన్నా పోటుగాళ్ళమా, మనం ఏమన్నా పీకుడుగాళ్ళమా, ఏమిటి అంటే ఎగిరిపోయే ప్రాణం పెట్టుకుని బతుకుతున్నాం. మనం భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మనం ఆ మంచి అవకాశాన్ని ఒక సద్వినియోగం చేయాలి, ఒక విచారణలో సద్వినియోగం చేయాలి, ఒక అద్భుతమైనటువంటి సాధనతో సద్వినియోగం చేయాలి అనేటువంటి ఆ కాన్సెప్ట్, ఆ థాట్ అది రావాలి. అది కోరుకుంటున్నాను, అందరిలో రావాలి. ఇక ఓవైసీ జగన్ కి ఫుల్ సపోర్ట్ అని చెప్తున్నాడు, పబ్లిక్ గానే చెప్పేశారు. సో ఏమనిపిస్తుంది చూస్తే? వాళ్ళ మధ్య వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళకి ఏ రకమైనటువంటి అవగాహనలు ఉన్నాయో. కేసీఆర్ గారు జగన్కి సపోర్ట్ చేస్తున్నామన్నారు, ఓవైసీ జగన్కి సపోర్ట్ చేస్తున్నామన్నారు. వాళ్ళకి వాళ్ళ మధ్య ఉన్నటువంటి అవగాహనలు వాళ్ళకు ఉంటాయి. కేసీఆర్ గారు ఇప్పుడు సహస్ర చండీ యాగం చేస్తున్నారు అంటే చూస్తే ఒక సీఎం పదవిలో ఉన్న ఆయన ఇలాంటి యాగాలు చేస్తూ ఉంటే అనిపిస్తుంది కదా పూర్తి హిందుత్వవాది అని. సో ఏమంటారు? యాగం చేసినంత మాత్రాన హిందూ అవడానికనేం కాదు, కానీ ఆయన కేసీఆర్ గారు యాగం చేయకూడదని కూడా ఎక్కడ లేదు. చేయనివ్వండి, మంచిదే కదా. ఒక దైవం మీద ఆ రకమైనటువంటి అవగాహన ఉంటే మంచిదే. కానీ ఆ యాగము దేనికోసం చేస్తున్నాము, ఏమిటి ఆ యాగం యొక్క ఆ యాగం చేయడానికి ఆయనలో ఉండేటువంటి ఆలోచన ఏమిటో అది ఆయన వ్యక్తిగతమైన విషయం. ఓకే, దాన్ని మనం క్వశ్చన్ చేసేటువంటి హక్కు ఎవరికి లేదు. నాకు కాదు, మీకు కాదు, ప్రపంచంలో ఎవరికీ లేదు. అది ఆయన అంశం అది. సో అది గతంలో యాగం చేసినప్పుడు నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. జిఆర్ స్వామి వారు నేను కలిసే ఉన్నాం ఆ రోజు. ఇంకొక స్వామీజీ మాధవానంద స్వామి ఉన్నారు, మేమందరం వెళ్ళాం. సో వీ అడ్మిట్ దట్, వీ అప్రిషియేట్. సో బికాజ్ బీయింగ్ ఏ హిందూ నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను. అది వారి వ్యక్తిగతమైన విషయం, దాన్ని క్వశ్చన్ చేసే హక్కు ఎవరికీ లేదు.
దొంగ స్వామీజీలు ఉన్నారు. స్వామీజీల్లో హిందూయిజంలోనే ఎక్కువ ఉన్నారు, హిందూ మతంలోనే ఎక్కువ దొంగ స్వామీజీలు పుట్టుకొస్తున్నారు అని అంటారు. నేను దాన్ని దొంగ స్వామీజీలని చెప్పను. సో ప్రతి వ్యవస్థలోనూ కొంత దాన్ని మ్యానిపులేట్ చేసేటువంటిది, దాన్ని వాడుకునేటువంటి విధానాలను అబ్యూస్ చేసేటువంటి ఇది ఉంటాయి. డాక్టర్లో ఉంటారు, పొలిటీషియన్స్లో అయితే 100కి ఎక్కువ శాతం ఉంటారు. తర్వాత ఐఏఎస్లో లేరా ఎంతోమంది వచ్చారు, జడ్జిల్లో లేరా వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారనేటువంటి తెలుసు. జడ్జిలు హూమ్ వీ కన్సిడర్ యువర్ ఆనర్ అని మనం అంటాం, మనం అక్కడ ఉన్నారు, లేకపోలేదు. సో ఎక్కడ లేరు. సో ఇక్కడ ఉండకూడదు అని మనం అనుకోవచ్చు, అక్కడ ఉంటారు. బికాజ్ మనుషులు, దట్స్ ఇట్, ఎనీవేర్ ఇట్ విల్ బి. అందుకనే అంటాను, ఒకవేళ స్వామీజీ చాలా యోగ్యంగా ఉండి, మంచి సాధన, మంచి ఇది ఉండి, నిస్వార్థంగా ఉండి అలాగా సాధనతో ఉన్నటువంటి స్వామీజీ కనిపించిన ఆయన మనిషే. ఆయన దేవుణ్ణి చేసేయకండి. ఆయన దేవుణ్ణి చేయడం వల్ల వచ్చే సమస్యలు వస్తాయి. అందుకని ఇక్కడ ఏంటంటే ఆ పారామీటర్ పెరిగిపోయి ఇది కింద అనిపిస్తుంది. మనుషులు సాధన చేస్తున్నారు, ఆయన ఒక మంచి మార్గంలో నడుస్తున్నారు, దీన్ని వాడుకోవాలనుకుంటున్నారు ఇంకొక ఆయన, అది ఆయన వాడుకుంటున్నాడు. దట్స్ ఇట్, దాన్ని పక్కన పెట్టేస్తాం. దానికి మూల్యం ఆయన చెల్లించుకుంటారు కాలక్రమంలో. సో మీరు ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? నేను అనేటువంటి పక్కన పెడితే సమాజం ఏ మార్పుని కోరుకుంటుంది? నేనేదో మార్పులు చేసేయాలి, నేనేదో అనుకున్న నాకు అది ఇష్టం లేదు. నేను అనేది చాలా అల్పం. మొత్తం దేశంలో చూస్తే 130 కోట్లలో నేనంత 130 కోట్ల మందిని ఒక మైదానంలో వదిలేసి నన్ను వదిలేరనుకోండి, ఎక్కడ కనపడను. ఇప్పుడు తెలంగాణ ఉందనుకుందాం, 4 కోట్ల మందో 4.5 కోట్ల మందో ఉంటారు. 4.5 కోట్ల మందిలో నన్ను పెడితే 130 కోట్ల కంటే ఇది వాల్యూమ్ తక్కువ కదా. అంటే ఇంతమందిలో మనం కనపడం, కానీ ఎవరు లేకుంటే ఒక్కళ్ళిద్దరు ఉంటేనే నేను అని అనుకుంటూ ఉంటాం కదా. అదే 4.5 కోట్ల మందిలో కలిసిపోయి నేను అనుకుని ఆ నేనుకు విలువేంటి? ఏమీ లేదు. కాబట్టి మనకు ఒక స్థానము లభించి చేసే అవకాశం వచ్చినప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను, నేనేదో చేస్తానే నేనుని పక్కన పెట్టి అసలు ఆ స్థానంలో కూర్చుని దానికి వాళ్ళందరూ ఏం కోరుకుని కూర్చోబెట్టారు, అది నేను చెయ్యాలి. తప్పకుండా 100కి 100 పాళ్ళు చేసే దిశగా నా అడుగులు ఉంటుంది, నా ప్రయత్నం. స్వామీజీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు, ఇక ఎంతో అద్భుత శక్తిగా కూడా ఎదుగుతున్నారు. ఏమనిపిస్తుంది చూస్తుంటే? రాజకీయంలోకి ఎవరైనా రావచ్చు, వీళ్ళు రాకూడదు వీళ్ళు రావాలనేటువంటిది లేదు. కానీ ఆయన రాజకీయంలో నిలబడగలడా లేదా, ఆయన ఉపయోగం ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు నేను వచ్చాను, నేను కాదు నిర్ణయించాల్సింది. పార్టీ తరపున నేను ఏదో ఒక పార్టీ కావాలిగా. సో నేనే ఒక పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్తాం. లేదు నేను ఒక పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నాది కూడా జత కలుపుకొని ప్రజల్లోకి వెళ్తాం. సో నా మనుగడని అక్కడ దానికి కొనసాగింపు ప్రజలే. ఓకే, దానికి ఎవరికి వాళ్ళు అనుకుంటాం, నేను వచ్చేసాను, నేను అలా చేస్తాను, ఇలా చేసేస్తాను, అయిపోతుంది, నేను మొత్తం కొట్టేస్తానని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఉత్సాహము, ఆ జోష్ ఉంటేనే వాళ్ళు రాగలరు. అదేది లేదు, నేను వచ్చినా రాకపోయినా నేను వచ్చినా ఏం కాదు అంతా పోతాను అలా అనుకుని ఎవడు రాడు కదా. సో కాబట్టి నాకైతే ఆలోచనతో నేను రాలేదు, నేను నిలబడతాను, నేను ప్రభంజనం సృష్టిస్తానని నేను ఏ ఆలోచనతో రాలేదు. నేను వచ్చాను, నాకేదో పని ఇవ్వండి, నేను పని చేస్తానని వెళ్ళిపోయాను. నన్ను పలానా చోట నిలబడండి, కంటెస్ట్ చేయండి వాళ్ళు ఏం అనలేదు, నేను కూడా అడగలేదు, నేను ఎప్పుడు అడగను. అది చేయమంటే ఆలోచిస్తాం అది కదా. సో నన్ను ఏం చేయమని లేదు, నేను ప్రచారం చేశాను, అయిపోయింది నా పని. మళ్ళీ ఆయన నన్ను పిలిపిస్తారన్నారు, మళ్ళీ పిలిపిస్తారు, ఏదైనా పని ఇస్తారు, పని చేస్తాను. అంతవరకు నా పని నేను చక్క పెట్టుకుంటూ నా పనిలో నేను ఉంటాను. సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనకి మంచి సినిమాల్లో వాటిల్లో ఒక మంచి ఆయనకి చాలా యూత్ ఫాలోయింగ్ ఉంది. సో ప్రజల్లో ఒక ఇది ఉంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్లో కూడా ఒక తపన ఉంది, ఏదో చేసేయాలనే ఒక తపన ఉంది. సో అంటే బహుశా మీ ఇద్దరం కలుసుకోలేదు ఎక్కడ, కానీ ఆయన మాటల్లో ఆయన ఆలోచనలో ఏదో ఉంది, తపన ఉంది. బట్ ఆ తపనాన్ని ఏ రకంగా ఒక ఫామ్ కింద క్రియేట్ చేసి దానికి కార్యరూపం అది దాల్చేలాగా, దాన్ని ప్రజలు స్వీకరించేలాగా, దానితో ఆయనకి ఒక స్థానం లభించి తను అనుకున్నది నెరవేరేలాగా అది జరగాలి అని అంటే దాని వెనక చాలా వర్క్ జరగాలి. సో ఆ హోంవర్క్ అనేది, ఆ గ్రౌండ్ వర్క్ అనేటువంటిది ఎలా జరుగుతుందో దాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. సో బట్ ఐ విష్ దట్
హీ షుడ్ బీ దేర్. ఎందుకంటే ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు రాజకీయంలో ఉండాలి, అంతేగాని ఏదో మింగేయాలనే వాళ్ళు రాజకీయంలో ఉండడం కంటే ఏదో చేయాలనేటువంటి వాళ్ళు ఉంటే ఐ రియలీ విష్ దట్. అంటే పవన్ కళ్యాణ్ లో కనిపిస్తుంది కదా, నాకు అనిపించింది నిజంగా కూడా. కానీ నేను అదే చెప్పాను కదా, కానీ అది ఏదో చేయాలనే తపన ఉంటే మాత్రం సరిపోదు. బట్ అది చేయడానికి చాలా కార్యరూపం తీసుకోవాలి, దాని మీద చాలా కసరత్తు చేయాలి, అది ప్రజల గుండెల్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళు దానికి అంటే అది ఊరికినే జరిగేది కాదు, ప్రజలు ఆ హృదయం స్పందించేలా తీసుకెళ్ళాలి. బట్ అతనిలో ఏదో ఉందని అనిపిస్తుంది. ఖచ్చితంగా అది కార్యరూపం దాల్చి అది అయితే గనుక హీ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్. వీ విష్ దట్ ఇట్ షుడ్ బి. అంటే ఆయనకి ఏమిటో అది ఎవరికి నాకైతే ఏం తెలియదు. నేను ఎప్పుడు ఆయనతోటి 1-on-1 కూర్చొని మాట్లాడలేదు, సో ఐ డోంట్ నో. బట్ ఉందనేదైతే అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఆవేదన ఏదో ఆంధ్రాకి ఏదో ఇది చెయ్యాలి, లేకపోతే ఆంధ్ర ఇలా రావాలి, ఇలా ఆంధ్ర మీద అతనికి ఆలోచన, ఆ ఆవేశం ఉంది. అలాంటి ఆవేశపరులు కావాలి, లేకపోతే పని జరగదు. కానీ దాంతోపాటు దాన్ని ఒక ఫ్రేమ్ చేసి అందంగా అది ప్రజాక్షేత్రంలో ప్రతి వ్యక్తి యొక్క గుండె దగ్గరికి తీసుకెళ్ళి ఆ భాష వినిపించి ఆ గుండెని తట్టి లేపితే అప్పుడు దాని యొక్క ఫలితం ఏంటనేది తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులతో ఈ పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తే అతనికి రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని కొన్ని రాజకీయ విశ్లేషణలు అంటున్నాయి. సో మీరేమంటారు? దాంట్లో ఏంటంటే ఆల్రెడీ కలిసే వెళ్ళారు గతంలో, ఇప్పుడు ఆయన విడిగా ఉన్నారు. సో ఈ రెండు అంశాలపైన వాళ్ళిద్దరూ చేసుకోవాలి. ఇప్పుడు నా భవిష్యత్తు ఆయనతో కలిసి వెళ్తే బాగుంటుందా, లేదు నేను ఒంటరిగా వెళ్తే బాగుంటుందా, లేదు నేను జగన్ పార్టీతో కలిస్తే బాగుంటుందా, లేదు నేను బీజేపీతో కలిస్తే బాగుంటుందా, లేదు నేను ఇప్పుడు వామపక్షాలతోటి నేను ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుందా, లేదు నేను ఎవ్వరితో వెళ్ళను, నా ఆలోచన నాది, ప్రజలు విన్నా వినకపోయినా నేను ఒంటరిగా వెళ్తాను, నాకు రెండో థాట్ లేదు అనేటువంటి భావజాలంతో వెళ్ళినా వెళ్ళచ్చు. దట్స్ అప్ టు దేర్ చాయిస్. అది ఐఎమ్ నాట్ ద పర్సన్. ఆర్ ఇప్పుడు మనం కూర్చొని డిసైడ్ చేయడం కంటే వాళ్ళల్లో వాళ్ళకి ఆ డెసిషన్ రావడం అనేటువంటిది అది ప్రధానమైన అంశం. థ్యాంక్ యూ స్వామీజీ.